ఈరోజు వచ్చేసి మీకు ఈ 30 సైజు తీసుకుంటే 28 వాళ్ళకి 32 వాళ్ళకి అంటే 5 సైజులు 5 ఇంచుల సైజుల వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, మనం ఎలా జరుపుకోవాలి, ఈ కటింగ్ తీసుకున్న వాళ్ళకి తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా చక్కగా ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియో నేను చక్కగా వివరించాను, చూసి నేర్చుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం చక్కగా అంటే కొంతమంది మన దగ్గర కటింగ్ తీసుకునే వాళ్ళు అంటున్నారు, అన్నయ్య 1 ఇంచ్ ఎక్కువ 1 ఇంచ్ తక్కువ వాళ్ళకైతే సరిపోతున్నాయి, ఒక 2-3 ఇంచెస్ పెంచాలి అంటే మనం ఏమేమి మార్పులు చేయాలి కటింగ్లో అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే ఇప్పుడు తీసుకునే వాళ్ళకైనా కూడా మనకి మంచిగా ఉపయోగపడేటట్టుగా చెప్తున్నాను, తీసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో, ఓకేనా. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ అండి. ఈ 30 సైజ్ బ్లౌజ్కి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్, ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట. ఈ హ్యాండ్కి కూడా చక్కగా బ్యాక్ అండ్ ఫ్రంట్ తీసేస్తాము కరెక్ట్ కొలతలతో. ఒక చూడండి, పైన ఖర్చుతో వదిలేసి కరెక్ట్ కొలత అనమాట. ఇక చూడండి, కరెక్ట్ కొలతలతో మీకు చంక కూడా సరిపోయేటట్టుగా ఇక చూడండి, సెంటర్కి సెంటర్ కరెక్ట్గా చూడండి, కరెక్ట్గా సరిపోయేటట్టుగా ఇలా ఉంటుందన్నమాట. కరెక్ట్ కొలత, మళ్ళీ దీనికి కరెక్ట్గా మధ్యలో డాటు, మళ్ళీ ఇక్కడ డాటు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇది 30 సైజు వాళ్ళకి ఏంటి అంటే సేమ్ డ్రాయింగ్ 29 వాళ్ళకి ఉపయోగపడుతుంది, మళ్ళీ 30 వాళ్ళకి 31 వాళ్ళకి సరిపోతుంది. కానీ 32 33 వాళ్ళకి ఏం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అంటే ఒక సైజు తీసుకున్న వాళ్ళకే ఇది ఉపయోగపడుతుందండి. అయితే అంటే 4-5 సైజులు ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే 30 32 తీసుకున్న వాళ్ళకైతే ఇది పెద్దగా ఉండదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర 32 ఉంది కాబట్టి దాని ప్రకారం వేసుకోవచ్చు. కానీ 30 సైజుతో 32 వేయాలంటే ఏం చేయాలి, ఇప్పుడు తీసుకున్న సిస్టర్స్కి అదొక అనుమానంగా ఉంది. దానికి కూడా నేను మీకు ఇప్పుడు ఒక మంచి ఇది చెప్తాను, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఇలా ఉంది. నేను ఇది నార్మల్గా డ్రాయింగ్ వేసేస్తున్నాను. ఈ డ్రాయింగ్ ఎలా అయితే ఉందో అలాగే వేసేద్దాం కరెక్ట్గా, ఓకేనా. ఇలా బ్యాక్ పార్ట్ ఏం లేదండి, ఇలా వేసుకొని కట్ చేసుకోవడమే. ఇదొక్కటి ఎంత ఈజీ చూడండి. ఇదంతా మీకు కరెక్ట్గా రావాలి అంటే రాదు కదా. చాలామంది సిస్టర్స్ని చూశాను నేను, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట పని విషయంలో. ఇలా పెట్టేశాము. ఇది 30 సైజు. ఇప్పుడు 32 రావాలి మనకి. 32 రావాలంటే మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు 30 సైజుకి 7 14 14 28 అంటే మనం 7.5 లూజ్ పెట్టేసి, ఇంక చూడండి 7.5 లూజు, ఇక్కడికి ఖర్చు 2 ఇంచెస్, ఇది ఒక ఇది పెట్టాం కదా, ఇంకా కొంచెం లూజు అంటే ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టేసి కటింగ్ అనమాట. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక ఇలా పెట్టేసి ఇది కొంచెం డాట్ ఇలా జరిపేసి, ఇక మనం ఏం చేయాలి అంటే దీన్ని కొద్దిగా ఇటు జరపాలి. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఏమి చేయొద్దు మనం, చూడండి ఇలా పెట్టేసి ఈ యొక్క డ్రాయింగ్ని కొద్దిగా ఉండి లేనట్టుగా కొంచెం జరుపుకోవాలి, అంతే. కొద్దిగా ఇలా చాలు. ఇక మనం చేయాల్సింది ఏమి లేదు, ఈ డ్రాయింగ్ కొద్దిగా జరుపుకొని యథావిధిగా మళ్ళీ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసేసుకోవాలి. ఈ డ్రాయింగ్ కొంచెం ఇలా వస్తుంది కొద్దిగా ఇక్కడికి, ఓకేనా. కొద్దిగా ఉండి లేనట్టుగా ఇలా ఒక 1/2 ఇంచ్ జరుగుతుంది అనమాట, అటుకి జరుగుతుంది. ఇక అంతే, కొంచెం చంక జరిగిద్ది, మెడ జరిగిద్ది, ఇది జరిగిద్ది. ఇక అంతే 32 సైజుకి కరెక్ట్గా సరిపోద్ది. ఇక ఇంతే వేసుకోవాలి. ఈ డాట్ కూడా కొంచెం 1/2 ఇంచ్ జరుపుకోవాలి. ఇక దీనికి మించి అయితే ఇక వద్దు, చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ షోల్డర్ ఇవన్నీ కూడా మళ్ళీ జరుపుకోవాల్సి వస్తుంది. మార్చుకోవచ్చు కానీ ఇలా జరుపుకోవాలన్నమాట. ప్రతిది కూడా ఇలా జరుపుకుంటూ ఉండాలి. ఇక మళ్ళీ దాంతోపాటు ఇది కూడా పెంచాలి. ఇలా మళ్ళీ ఇవన్నీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒక్క 30 సైజే మనకి 29కి 30కి 31 32కి 33 కూడా సరిపోతుంది అనమాట. ఇలా వేసుకుంటే అలా మనకి సెట్ అయ్యేటట్టుగా మీకు అర్థం కావాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ 28 దీన్ని చేయాలనుకుంటున్నాం. 28 అంటే ఇప్పుడు ఇది ఏదైతే మీరు ఇక్కడ పెంచారో ఇక్కడ తగ్గించండి, అంతే. ఇక్కడ తగ్గించి ఈ డాట్ కొంచెం ఇసుంటకి వేసుకోండి, ఇది కొంచెం ఇసుంటకి, ఇది కొంచెం ఇసుంటకి, ఇంకంతే, ఏమీ లేదు. ఇవి కొంచెం ఇటు జరిగితేనేమో 28కి అవుతాయి, అటు జరిగితేనేమో 30, ఇంకొంచెం జరిగితేనేమో 32. అలా మనం ఒక 1/2 ఇంచ్ జరుపుకుంటూ పోతే మనకి ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది సరిపోతుంది. బ్యాక్ పార్ట్ అయితే ఓకే అన్నయ్య, మరి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏం చేయాలి అని చెప్పేసి సిస్టర్స్కి అనుమానం ఉంటుంది, ఓకేనా. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది మార్పి చూపిస్తాను నేను. ఫ్రంట్ పార్ట్ కూడా వేసి చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు ఇది ఫ్రంట్ అనుకుందాం, ఓకేనా. ఇక్కడ వేద్దాం ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఇదేం చేయాలి మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఈ యొక్క గీతతో మళ్ళీ ఒకటి ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకుందాం, ఓకేనా. ఇలా చూడండి, ఇలా కరెక్ట్గా వేసుకొని ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా చూడండి, ఇలా గీత గీసేసుకొని ఇలా
ఇలా బ్యాక్ పార్ట్ లాగానే సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా అయితే ఉందో అలాగే వేసేసుకోవాలన్నమాట. ఇది పర్ఫెక్ట్గా వేసుకుంటే మనకి టెన్షన్ లేకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత మనం యథావిధిగా ఇది ఇలాగే ఉంచేసి డ్రాయింగ్ని మనం ఏం చేయాలంటే దీన్ని కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే పెంచామో అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగ దీన్ని ఇటువైపు దీన్ని దీని వైపు ఇటువైపు ఇలాగే పెంచేసి కరెక్ట్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే పెంచామో ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం ఆల్రెడీ మనకు బ్యాక్ పార్ట్ని బట్టి కటింగ్ వస్తుంది, కాకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ కట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎక్కడైతే పెంచామో అక్కడ పెంచుకోవాలి. ఈ డాట్ని కొంచెం ఇటు జరుపుకోవాలి, ఇంతే, ఇక ఏం లేదు. ఈ డాట్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/4 ఇంచు కొంచెం జరపాలన్నమాట. ఇక ముందు నీకు కిందికి కావాలన్నా పెట్టుకోవచ్చు, పైకి కావాలన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఈ ఫిట్టింగ్ అనేది మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక టెన్షన్ లేకుండా ఈజీ ప్రాసెస్లో మొత్తం వేసుకోవచ్చు. ఎక్కడికి మనకి ఏంటంటే పొడవు పెంచుకోవచ్చు, పొడవు తగ్గించుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్ కిందికి అయినప్పుడు పైకి చేసుకోవచ్చు. ఈ కటింగ్ ఏంటి అంటే 10 బ్లౌజులు కూడా ఒకేసారి వేసుకొని చాలా చక్కగా కట్ చేసుకునేటట్టుగా ఉంటుందండి. అలాగే ఇక హ్యాండ్ని కూడా మనం ఏం చేయాలి అంటే డ్రాయింగ్ వేసేటప్పుడు ఈ సైడ్లు కొంచెం పెంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం పెంచాం కదా, ఇప్పుడు 32వ సైజుకి మనం పెంచాలి అనుకున్నప్పుడు ఇది కూడా కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఇది కూడా కొంచెం పెంచుకోవాలి, 1/4 ఇంచ్, అంతే. ఇక ఈ కొద్దిగా పెంచుకోవడం మనం వచ్చిందనుకోండి 30 సైజ్ని 32 సైజ్గా 33 సైజ్ బ్లౌజ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నడుము సైజ్ ప్రకారం మనం చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఈజీగా మనకి ఈ కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీకు అర్థమైంది, ఫ్రంట్ పార్ట్ కూడా అర్థమైంది కదా. అలాగే హ్యాండ్ కూడా, ఇప్పుడు ఈ హ్యాండ్ని కూడా కొంతమంది ఏంటి అంటే పొడవు పెంచుకోవచ్చు అన్నయ్య అని అడుగుతున్నారు అనమాట. ఈ పొడవు మనకి ఏంటి అంటే ఇప్పుడు ఈ చంక భాగం ఈ మొత్తం కూడా కరెక్ట్గా ఉంటాయి, కానీ పొడవు మనం ఏంటంటే ఫుల్ హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు, ఎల్బో హ్యాండ్ పెట్టుకోవచ్చు. మనకి ఇక చూడండి 6, 7 ఇలా మనం ఈ పొడవు కొంచెం పైన ఖర్చు వదిలేసి ఇది మొత్తం మనం 5 ఇంచులు ఉంటుంది మనకి, ఇది మినిమం. ఈ 5 ఇంచుల కన్నా పొడవు కావాలంటే 10 ఇంచుల దాకా కూడా పెట్టవచ్చు. అలా కాకుండా ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనం ఈ లూజు మనిషిని బట్టి మనం పెట్టుకుంటూ పోతే సరిపోతుంది అనమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కటింగ్ అనేది మీకు ఎలాంటి తేడా లేకుండా ఈజీగా వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది 30 సైజుని ఇప్పుడు మనం 28గా కొంచెం తగ్గించుకుంటే చేసుకోవచ్చు. 29, 30, 31, 32 అంటే 5 మెంబర్ల వాళ్ళకు కూడా ఈ కటింగ్ అనేది చక్కగా సెట్ అవుతుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. మీ యొక్క కామెంట్కి నేను వీడియో రిప్లై ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇలా మనం ఏంటి అంటే తీసుకోవడం వల్ల మీకు ఏమిటంటే లాభాలు, మీకు చక్కగా అంటే ఇప్పుడు త్వరగా కటింగ్ చేసి కుట్టాలి అంటే చాలామంది సిస్టర్స్కి ఇబ్బంది ఉంటుందన్నమాట. కటింగే గంటలు చేస్తూ ఉంటారు. ఇలా సులువైన పద్ధతిలో అన్ని కాట్లు పెట్టేసి కరెక్ట్ కొలతలతో కరెక్ట్ ఫిట్టింగ్తో భుజాలు జారకుండా చంక కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేటట్టు, చెస్ట్ భాగం కూడా కరెక్ట్గా వచ్చేటట్టు, ఎవరికి ఎంత డాట్ వేయాలి, ఎంత పొడుగు వేయాలి, ఎంత వెడల్పు వేయాలి అనే దాని గురించి చక్కగా మొత్తం కటింగ్ చేసి మీకు ఇస్తున్నాం అనమాట. ఒకవేళ ఈ పేపర్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ నెంబర్ మీద నేను ఈ యొక్క వీడియో మీద ఒక నెంబరు పెట్టేస్తాను. దానికి మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు, నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్ అయినా చేయొచ్చు మాకు కావాలి అని. మీకు కావాల్సిన డీటెయిల్స్ వస్తాయి. మీకు ఇది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే దాని గురించి కూడా మీకు వీడియో ఉంటుంది. అది చూసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది మనకి 22 సైజు నుంచి 56 సైజు దాకా 20 సైజులు ఉంటాయండి. 20 సైజులు తీసుకుంటే 40 మంది కుట్టుకోవచ్చు అనమాట. మీకు చెప్పాను కదా, ఒక సైజుతోనే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే 4-5 సెట్ అవుతుంది. అలా ఒక 10 సైజులు తీసుకుంటే 40 మంది కుట్టుకోవచ్చు. అంటే 40 సైజుల కంటే ఎక్కువగా ఉండవు కదా మన దగ్గర. అలా ఏంటి అంటే బోటిక్ షాప్ వాళ్ళకి, ఇంట్లో కుట్టుకునే వాళ్ళకి కటింగ్ చాలా షార్ట్ కట్లో చాలా సులువైన పద్ధతిలో మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ఇలా కటింగ్ చేసి పంపిస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి అడ్రస్, పిన్ కోడ్ నెంబర్ పెట్టి, అమౌంట్ అయితే ఆన్లైన్ పేమెంటేనండి, ఫస్ట్ కొట్టి మీరు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోవడమే. ఓకేనా? ఇక మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక నేనైతే ఈ వీడియో ముగిస్తున్నాను. ఓకేనా?